మంచి విద్యాభ్యాసం పొందేందుకు వ్యక్తి జీవితంలో అతి ముఖ్యమైనది ఆ వ్యక్తి యొక్క విద్యాభ్యాసం. ఈ దశలోని వ్యక్తులు నేర్చుకున్న విద్య ఆధారంగానే వారి యొక్క మొత్తం జీవితం ఆధారపడి ఉంటుంది. ఈ దశలోని వ్యక్తులు నేర్చుకున్న విద్యకి అనుకూలంగా వారి జీవిత రుచులు, అభిప్రాయాలకు అనుకూలంగా లక్ష్యాలను, ఆశయాలను ఏర్పరుచుకుంటారు. కావున ఈ దశలో ఉన్న వ్యక్తులు మంచి విలువలతో కూడిన విద్యను అభ్యసించాలి. ఈ దశలోని వ్యక్తుల విద్యాభ్యాసంకు భంగం కలిగితే వారి జీవిత ఆశయంకు మరియు లక్ష్యాలకు భంగం కలిగి ఈ దశలోనే వారు విఫలమవుతారు. ఒక వ్యక్తి బాల్యదశలోనే తన జీవిత లక్ష్యంను, ఆశయంను చేరుకోక విఫలమైతే ఆ వ్యక్తి తరువాత ఏమి చేయాలి? ఈ దశలో పై తెలిపిన 3 కారణాల వల్ల లేక ఏదో ఒక కారణం వలన తన లక్ష్యంను సాధించక విఫలం అయినప్పుడు తరువాత రోజు మార్నింగ్ ఉదయం నుంచి నేను ఏమి చేయాలి అని ప్రశ్నించుకుంటూ నా జీవిత లక్ష్యంను సాధించకపోవటానికి గల కారణాలను అన్వేషిస్తూ లక్ష్యం, ఆశయంను చేరుకోవడానికి మంచి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఏ కారణం చేత లక్ష్యాన్ని సాధించలేకపోయామో ఆ కారణంను మరలా తన జీవితంలో పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. ఉదాహరణ: మంచి విద్యాభ్యాసం పొందేందుకు రామానంద్ ఆశయం ఉత్తమ విద్యార్థిగా, మంచి విద్యాలక్షణాలు ఉన్న విద్యార్థిగా అభివృద్ధి చెందడం. రామానంద్ ఆశయంను సాధించుకోవడంలో తాను చదువుతున్న పాఠశాల మరియు పాఠశాలలోని ఉపాధ్యాయులు ముఖ్య భూమిక పోషించారు. రామానంద్ తన విద్యాదశలో ఉన్న ఆశయం, లక్ష్యం సాధించి సఫలం అవడమా లేదా విఫలం అవడమా అనే విషయం తాను చదువుతున్న పాఠశాల మరియు పాఠశాలలోని ఉపాధ్యాయులపై ఆధారపడి ఉంది. కావున విద్యార్థులు చదువుతున్న పాఠశాల, అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయులు విద్యార్థుల యొక్క ఆశయాలు, లక్ష్యాలను తెలుసుకుని అందుకు అనుకూలంగా తమ విద్యా బోధనలను బోధించడం ద్వారా విద్యార్థులు తమ విద్యాదశలో ఉన్న లక్ష్యాలు, ఆశయాలు వారు అనుకున్న సమయంలో సాధించగలుగుతారు. రామానంద్ యొక్క విద్యాదశలో ఉన్న లక్ష్యం, ఆశయంను తాను అనుకున్న సమయంలో సఫలం అవుటకు చదువుతున్న పాఠశాల, తనకు విద్యను నేర్పుతున్న ఉపాధ్యాయులు మరియు తన పాఠశాలలోని తరగతి గది వాతావరణం అన్నీ రామానంద్ ఆశయం, లక్ష్యంకు అనుకూలంగా ఉండటం చేత రామానంద్ తన లక్ష్యం, ఆశయంకు కావాల్సిన జ్ఞానం, నైపుణ్యంను చాలా తొందరగా పొంది అనుకున్న లక్ష్యమును అనుకున్న సమయంలోపు పూర్తి చేశాడు. ఒక వ్యక్తి బాల్యదశలోనే తన జీవిత లక్ష్యంకు, ఆశయంకు చేరుకోక విఫలమైతే ఆ వ్యక్తి తరువాత ఏమి చేయాలి? ఈ దశలో పై తెలిపిన 3 కారణాల చేతలేక ఏదో ఒక కారణం చేత తన లక్ష్యంను సాధించక విఫలం అయినప్పుడు తరువాత రోజు ఉదయం మార్నింగ్ నుంచి నేను ఏమి చేయాలి అని ప్రశ్నించుకుంటూ నా జీవిత లక్ష్యంను సాధించకపోవటానికి గల కారణాలను అన్వేషిస్తూ తన లక్ష్యం, ఆశయంను చేరుకోవడానికి మంచి ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఏ కారణం చేత మన లక్ష్యాన్ని సాధించలేకపోయామో ఆ కారణంను మరలా తన జీవితంలో పునరావృతం కాకుండా జాగ్రత్తపడాలి. కసి టీవీ